ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తుంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం భయం నుంచి ఏపీ ఆర్థిక రంగం మరియు ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అలాగే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వైసీపీ నాయకుల రాజకీయం నుంచి బయటపడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులేస్తున్నారు. ఇందుకు ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి, నారా లోకేష్ నిరంతర కృషి అని చెప్పవచ్చు. అయితే కూటమి అధినాయకులు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఇంతలా పరితపిస్తుంటే కింది స్థాయి నాయకులు, మంత్రులు మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలన చూసుకుంటే అప్పుడు ప్రభుత్వ మంత్రులందరూ వారి వారి శాఖల పనులు గాలికొదిలేసి ప్రత్యర్థి పార్టీల నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తూ ఎప్పుడూ మీడియాలోనే దర్శనమిచ్చేవారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అంటే బాబుకి వయసు అయిపోయిందా అని, రాజధానితో 3 ముక్కలాట ఎందుకు అంటే పవన్ 3 పెళ్లిళ్లు తప్పు కదా అంటూ, వైసీపీ పాలన సరిగా లేదు అంటే లోకేష్ పప్పు అంటూ, ఇలా ప్రశ్న ఏదైనా జవాబు మాత్రం వెటకారం, వెక్కిరింపే అన్న చందంగా వైసీపీ మాజీ మంత్రుల వ్యవహార శైలి కనిపించింది. అవసరం లేకున్నా, సందర్భం రాకున్నా ప్రతిపక్షాన్ని అణచివేసేందుకేనా అధికారం అన్నట్లుగా సాగింది వైసీపీ పాలన. అయితే నాడు అతివృష్టిలా సాగిన వైసీపీ ప్రభుత్వ తీరుకు పూర్తి భిన్నంగా నేడు అనావృష్టి మాదిరి వెళ్తుంది కూటమి. అధికారంలో ఉండి కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అసత్య వార్తలను, విష ప్రచారాలను కూటమి నేతలు కానీ, మంత్రులు కానీ అవసరమైన మేరకు ఖండించలేకపోతున్నారు. చివరికి వైసీపీ రాజధానిపై తప్పుడు కథనాలు ప్రచురించినా, టీటీడీ వంటి పవిత్ర పుణ్యక్షేత్రంపై అసత్య వార్తలు ప్రచారం చేసిన కూటమి పార్టీల నుంచి అదే స్థాయిలో ఖండన రావడం లేదు. ఒక పక్క రాష్ట్ర బ్రాండింగ్ను ప్రమోట్ చేస్తూ, మరో పక్క పాలనా వ్యవహారాలను చక్కదిద్దుతూ, ఇంకో పక్క పార్టీ భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేస్తూ, చివరికి ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్న విష ప్రచారాలపై కూడా ముఖ్యమంత్రి బాబే స్పందిస్తున్నారు. వైసీపీ చర్యలను తప్పుపడుతున్నారు. నాడు వైసీపీ హయాంలో పరిధి దాటి విస్తరించిన ప్రభుత్వ పెద్దలు నేడు కనీసం తన పరిధిలో విషయాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు. ప్రత్యర్థి పార్టీపై ఎదురు దాడి చేయలేకపోతున్నారు. నాటి వైసీపీ అతివృష్టి రాష్ట్రానికి ఎంత హాని చేసిందో నేటి కూటమి అనావృష్టి సైతం ఏపీకి చేస్తూనే తెస్తుంది. ఇక టీడీపీ ఎమ్మెల్యేల సంగతి సరే, ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మెజారిటీ ఎమ్మెల్యేలు సొంత కార్యకర్తలకే అందుబాటులో ఉండటం లేదు. ఇక ప్రజలకి చిక్కుతారా? ప్రస్తుత టీడీపీ నాయకులు వైసీపీ నాయకులతో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అధిష్టానం తగు చర్యలు తీసుకోకపోతే వారు ఎంత కష్టపడుతున్నా మొత్తం బూడిదలో పోసినా పన్నీరవుతుంది.